రైతులపై చంద్రబాబు ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందంటూ ఫైర్ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో భారీ ఈదురుగాలులు అకాల వర్షాలకు నేలవాలిన అరటి తోటల్ని ఆయన పరిశీలించారు. తాతిరెడ్డిపల్లె కోమనూతలలో అరటి తోటల్లోకి వెళ్లి రైతుల్ని ఓదార్చి నష్టాన్ని ఆరా తీశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని రైతుల కళ్ళలో ఆనందం కనిపించేలా చేస్తామన్నారు వైఎస్ జగన్. వైఎస్ఆర్ జిల్లా లింగాల మండలంలో పర్యటించారు వైఎస్ జగన్. అకాల వర్షాలకు నేల కొరిగిన అరటి తోటలను పరిశీలించారు. పంట నష్టంపై వివరాలు అడిగి తెలుసుకుని రైతులను ఓదార్చారు వైఎస్ జగన్. అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్. ఇన్పుట్ సబ్సిడీ అందించి ఎంతో కొంత ఆసరాగా నిలబడాలి, కానీ ఈ సర్కార్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకపోవడంతో రైతులకు ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. ఇలాంటప్పుడు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. పడిపోయిన గెలలను కూడా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. 4,000 ఎకరాలకు సంబంధించిన పంట నష్టం జరిగింది. ప్రభుత్వం అన్నది ఇక్కడే మానవత్వ దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎకరాకు పెట్టుబడి ఖర్చు కనీసం అంటే ₹1,50,000 పైసలకు మాటే. తీరా పంట చేతికొచ్చే సమయానికి పరిస్థితి ఈ మాదిరిగా ఉత్పన్నం కావడంతో దాదాపుగా రైతన్నలు 15 లక్షలు 10 లక్షలు ఇవన్నీ కూడా నష్టపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అరటి రైతు ఎకరానికి ₹1,50,000 ఖర్చు పెట్టి సాగు చేస్తే తీరా పంట చేతికొచ్చే సమయంలో పెనుగాలులు దెబ్బతీయడంతో దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల ఆదాయం రాకపోగా చివరికి నష్టం మిగలడం బాధేస్తోందన్నారు. రైతన్నలకు ఉచిత పంటల బీమా ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ హయాంలో అమలయ్యేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఉచిత పంటల బీమాను ఎత్తేశారని మండిపడ్డారు. దీన్ని ఎత్తివేయడం ఒక నేరమైతే 2024 మే, జూన్ నెలల్లో కట్టాల్సిన పంటల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని చంద్రబాబు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ప్రీమియం 1,280 కోట్లు కట్టి ఉంటే రైతులకు మేలు జరిగేదన్నారు. పంటల బీమాకు సంబంధించి మొట్టమొదటి ఇష్యూ లేవనెత్తుతా ఉన్నా. ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఇంతకు ముందు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగేది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమాను ఎత్తేసాడు. ఎత్తేయడం ఒక సిన్ అయితే 2023-24కు సంబంధించిన ఖరీఫ్ అంటే 2023 జూన్లో వేసిన పంటలకు, ఖరీఫ్లో వేసిన పంటలకు 2024 మే, జూన్ మాసంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టి ఉంటే 1,280 కోట్లు కట్టి ఉంటే 2023కు సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతన్నలకు మేలు జరిగి ఉండేది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే తాను 2023-24కు సంబంధించిన ఖరీఫ్ సంబంధించిన ప్రీమియం సొమ్మును ఎగరగొట్టేశాడు కట్టకుండా. తమ ప్రభుత్వంలో వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతన్నలకు ఏటా ₹19,500 చొప్పున ఇచ్చామని గుర్తు చేశారు. చంద్రబాబు తాము అధికారంలోకి రాగానే ₹26,000 ఇస్తానన్నాడని, కానీ ₹20 కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒక ఏడాది పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎగ్గొట్టారని, ఇవాళ పరిస్థితి చూస్తుంటే రైతులను ఎంత మాత్రం ఆదుకునే ఉద్దేశం కనిపించడం లేదన్నారు ఆయన. 0 వడ్డీ పంట రుణాలకు మంగళం పాడారని కూటమి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల రైతులకు రైతు భరోసా కింద నేరేడు సంవత్సరం రావాల్సిన ఇంతకుముందు 13,500 అన్న కనీసం రైతులకు పెట్టుబడి సహాయం కింద వచ్చేది. ఈయన వస్తూనే 26,000 ఇస్తానన్నాడు. 26,000 రూపాయల 26,000 కనీసం ₹20 కూడా ఇవ్వలే. ఇప్పటికే రైతులకు ఈయన వస్తూనే 0 వడ్డీ కింద రైతులకు ఇవ్వాల్సిన 0 వడ్డీ కింద ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఎగరగొట్టేసినాడు. రాష్ట్రంలోనే అరటి సాగు పులివెందులలోనే అత్యధికమని, అందుకే ఇక్కడ 25 కోట్ల ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేశామన్నారు వైఎస్ జగన్. ఎన్నికలకు ముందే అన్ని వసతులతో ప్రారంభించామని, కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దారుణంగా వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. పులివెందుల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తూ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. ఇక్కడ పులివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ₹25 కోట్ల పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది.
మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే తన పర్యటన అన్నారు. చంద్రబాబు అరటి రైతులకు ఖచ్చితంగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రావాలన్నారు. ఒకవేళ రైతులకు అది రాని పరిస్థితి ఉంటే తర్వాత అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లోనే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రైతు ముఖంలో సంతోషం కనిపించేలా చేస్తామని భరోసా ఇచ్చారు వైఎస్ జగన్. ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే చేసేందుకే ఈరోజు నా ఈ పర్యటన. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన ఒక నెలకే ప్రతి రైతన్న ముఖంలో సంతోషాన్ని చూసేటట్టుగా వాళ్ళకి రాని ఇన్సూరెన్స్ను ఇప్పిస్తా, ఇప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాను. ఇవ్వడమే కాకుండా ప్రతి రైతన్నకు 2023లో ఏ రకంగా ప్రతి రైతన్నకు 50,000 రూపాయలు మళ్ళీ ఇచ్చినట్టుగా ఆ డబ్బు కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమం కూడా ఖచ్చితంగా రైతన్నకు. ప్రతి రైతన్నకు నేను భరోసా ఇచ్చి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. రాష్ట్రంలో వర్షాలు, ఈదురుగాలులతో పంటలకు తీవ్ర నష్టం జరగ్గా మరోవైపు ధరలు దారుణంగా పడిపోయాయి. నెల క్రితం టన్ను అరటి ధర 26,000 ఉంటే ఇప్పుడు 9,000కు పడిపోయింది. అయినా కొనుగోలు లేవు. కొన్ని చోట్ల 6,000కు పతనమైనా ఈ ప్రభుత్వం ఎక్కడా రైతులను పట్టించుకోవడం లేదు.